శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 7 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి పర్వదినం అయింది కాబట్టి ముందుగా మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వినాయక చవితి సందర్భంగా ఆ గణపతి మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగించాలని, ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి విజయాలు అందివ్వాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి మనోవాంఛాఫల సిద్ధిరస్తు అఖండ ఐశ్వర్య ప్రాప్తిరస్తు అన్ని రకాలుగా శుభం జరగాలని కోరుకుంటూ ఈనాటి దినఫలంలోకి ప్రవేశిస్తే చవితి తిథి సాయంకాలం 5:37 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. శనివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అవమానాలను కలిగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 12:33 లోపు పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కాలయోగం వల్ల కొద్దిగా అవమానాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని వెళ్ళండి. ఈ పరిహారం పాటిస్తే కాలయోగం ఉన్నప్పటికీ అవమానాలు ఉండవు, మీ ప్రయాణాలు విజయవంతమవుతాయి, మీ పనులలో మీకు గౌరవం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం 12:33 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. శనివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:33 తర్వాత బ్రహ్మాండంగా పని మీద బయటికి వెళ్ళొచ్చు, బ్రహ్మాండంగా ప్రయాణాలు చేయొచ్చు, విశేషంగా కార్యసిద్ధిని అందిపుచ్చుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకునేవాళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే గొడవలు అవుతాయి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:33 వరకు ఉంది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి చిత్తా నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి ఈ నక్షత్రం మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అలాగే వాహనాలు కొనుక్కోవటానికి, అమ్మటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలకు చిత్తా నక్షత్రం మంచిది. కొత్త వ్యాపారాలు ఏవైనా చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి ప్రారంభించుకోవచ్చు. కాబట్టి మధ్యాహ్నం 12:33 వరకు చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:33 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవడానికి కూడా స్వాతి నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి ఈ నక్షత్రం మంచిది. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు కొనటానికి, కొన్న వాటిని నడపటానికి కూడా స్వాతి నక్షత్రం అనేది విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:33 తర్వాత స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యాభివృద్ధి కనిపిస్తోంది. విద్యారంగంలో ఉన్న విద్యార్థులు తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. విద్యాపరంగా బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మేషరాశి వాళ్ళకి సుఖము, శాంతి, ప్రశాంతత లభిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోతాయి, సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ మంచి అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి.
అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా స్థిరత్వం అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అనేది మిథున రాశి వాళ్ళకి ఈరోజు అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ కూడా సమస్యలు పరిష్కరించుకొని ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా చాలా అద్భుతంగా ఉంది. సింహరాశి వాళ్ళు ఈరోజు ఏ వ్యాపారంలో ఉన్నా సరే వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభం పొందే యోగం చాలా చక్కగా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శత్రు జయం కలుగుతుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకోగలుగుతారు. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే అప్పుల బాధల నుంచి బయటపడతారు. ఈరోజు ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి కన్యారాశి వాళ్ళు అప్పులన్నీ తీర్చేసి ఒక ఉపశమనం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో పూర్తిగా అనుకూలత ఉంటుంది. కుటుంబంలో వ్యతిరేకత ఉండదు. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద ఉంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కుటుంబ జీవితంలో అందిపుచ్చుకునే యోగం ఈరోజు తులారాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో వృశ్చిక రాశి వాళ్ళు ఆ సమస్యలన్నీ చాలా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ఊహించిన దానికంటే రెట్టింపు ధనలాభాన్ని పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుస్సు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా సహకరిస్తాయి. ఏ వృత్తిలో ఉన్నా సరే విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకుంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి యోగం ఉంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించుకుంటారు. ఈరోజు పట్టిందల్లా బంగారులా మకర రాశి వాళ్ళకు ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో విభేదాలు సమసిపోతాయి. సోదరులతో సానుకూల వాతావరణం పెరుగుతుంది. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య వాతావరణం పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చిన్న చిన్న శత్రుత్వ భావనలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ శత్రుత్వ భావనల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఎదుటి వాళ్ళు శత్రువులు కాకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. వ్యాపారంలో కొన్ని చిక్కులు, చికాకులు, సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వినాయక చవితి పర్వదినం సందర్భంగా వాళ్ళ రాశిని బట్టి ప్రత్యేకమైన మంత్రం చెప్పించుకుంటే మంచిది. రాశిని బట్టి మంత్రాలు పరిశీలిస్తే మేషరాశి వాళ్ళు వినాయక చవితి సందర్భంగా ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. వృషభ రాశి వాళ్ళు ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 11 సార్లు చదువుకోవాలి. మిథున రాశి వాళ్ళు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళు ఓం గూం నమః అనే మంత్రం చదువుకోవాలి. సింహరాశి వాళ్ళు ఓం గ్లౌం నమః అనే మంత్రం చదువుకోవాలి. కన్యారాశి వాళ్ళు ఓం గం ఓం అనే మంత్రం చదువుకోవాలి. తులారాశి వాళ్ళు ఓం గణేశాయ నమః అనే మంత్రం చదవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఓం హ్రీం గ్రీం హ్రీం అనే మంత్రం చదవాలి. ధనుస్సు రాశి వాళ్ళు ఓం హ్రీం గణేశాయ నమః అనే మంత్రం చదవాలి. అలాగే మకర రాశి వాళ్ళు ఓం గం గణేశాయ నమః అనే మంత్రం చదవాలి. కుంభరాశి వాళ్ళు ఓం విఘ్నరాజాయ నమః అనే మంత్రం చదవాలి. మీనరాశి వాళ్ళు ఓం వికటాయ నమః అనే మంత్రం చదవాలి. ఇలా రాశిని బట్టి మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే వినాయక చవితి సందర్భంగా వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది. సంవత్సరం మొత్తం మీ రాశికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇలా రాశిని బట్టి మంత్రాలు చదవకపోయినప్పటికీ 12 రాశుల వాళ్ళు చదువుకునే ఒక అద్భుతమైన మంత్రం కూడా ఉంది. 12 రాశుల వాళ్ళు ఆ మంత్రాన్ని నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. ఆ మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని విజయాలు లభిస్తాయి. ఆ మంత్రం ఏంటంటే గాం గీం గూం గైం గౌం గహ. ఇది మంత్రం. గాం గీం గూం గైం గౌం గహ. ఈ మంత్రం చదువుకుని వెళ్ళండి. వినాయకుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.
అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. వినాయక చవితి రోజు వచ్చిన శనిహోరలో శ్రామికులకు, కష్టపడి పనిచేసే వాళ్ళకు మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించండి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మరొక్కసారి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినాయకుడి సంవత్సరం మొత్తం అఖండ రాజయోగాన్ని కలిగింపజేయాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. శుభమస్తు, విజయోస్తు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.